మరి ఈరోజు ఈ ప్రాంతానికి మరి అరుణాచలం ట్రైన్ వేశారంటే చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఈ అరుణాచలం వెళ్ళే యాత్రికులు చాలామంది బాగా పెరిగారు ఈ మధ్యన. మరి అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎంపీ గారు ఈ ట్రైన్ని మరి ఇక్కడ తీసుకురావటం చాలా ఆనందదాయకం. నరసాపురం టు అరుణాచలం నూతనంగా ట్రైన్ వేసి ఉన్నారు. వారికి రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున అలాగే కూటమి పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ ట్రైన్కి ఎంతో కృషి చేసినటువంటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే ఉండి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణ గారు కానీ వారందరూ కూడా కృషితోటి మనకి ఈరోజు ఈ ట్రైన్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ నుంచి అధికంగా భక్తులు ప్రతి వారం కూడా అరుణాచలం వెళ్తా ఉన్నారు, గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు. పౌర్ణమి రోజు వాళ్ళందరూ సౌలభ్యంగా ఉండే కొరకు ఇక్కడ నుంచి ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమ శివాయ. సాక్షాత్తు పరమశివుడు గిరి రూపంలో వెలిసినటువంటి అరుణాచలం ఈరోజు కలియుగంలో అరుణాచల గిరి ప్రదక్షిణకి మించిన పాప పరిహారం లేదనేటువంటి విషయం మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌర్ణమికి అలాగే వారి యొక్క ఇష్టమైన రోజుల్లో అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసేటువంటి ఒక ఆనవాయితీగా ఈరోజు మరి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నుంచి మరి అరుణాచలం వెళ్ళటానికి ఎటువంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి స్థానిక పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మరి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ని ఆక్విడ్ స్టేషన్ మీదుగా వేయటం ఎంతో ఆనందదాయకం. నరసాపురం టు తిరువన్నామలై, ఆ నరసాపురం టు తిరువన్నామలై స్పెషల్ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు వర్మ గారికి అలాగే ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా మనకి టాటా నగర్ టు అలిప్పే ట్రైన్ ఒకటి మన ఎర్నాకుళం మన ట్రైన్ మన స్టేషన్ ఆగట్ల. ఈ రోజు వరకు అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి. దీని గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవట్లా. కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ ట్రైన్ ఆపమని వీడియో ద్వారా